భగవంతుడి కన్నా మీకు మీ పదవులు, మీ రాజకీయాలు ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదో వాళ్ళని అడుగుతున్నాను. ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదో నేను వాళ్ళని అడుగుతున్నాను. ఎవరైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో అదంతా మీరు ఈరోజు మీరు పాటిస్తున్నారో, ఈరోజు మీరు కప్పిపుచ్చుకుందామని చూస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాను. నేను భయం లేదా? భక్తి ఎలాగా లేదు అర్థమైపోతుంది. భయం కూడా లేదు. వెంకటేశ్వర స్వామి గారు, వెంకటేశ్వర స్వామి అంటే ప్రసాదం అంటే విలువ లేదా మీకు? అరే అలా ఎలా అవుతుంది? అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి, తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. మీరు అక్కడ ప్రశ్నించారు. మీరు నాయకులు కదా. ఒక్కొక్క గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటారు, సర్పంచులుగా నించున్నారు, ఎంపీటీసీలుగా నించున్నారు. మీరే చెప్పుకున్నారు కదా, వైఎస్ఆర్సీపీలో మేము అత్యంత ఎక్కువ పదవులు ఇచ్చాము, ఎక్కువగా మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా సర్పంచులు అన్ని మేమే గెలిచాము, అన్ని మీరే చేసామంటే అరే మీకు భగవంతుడు అంటే భయం లేదా? మీరు నాయకుడైతే మీరు నాయకుల బానిసలైతే ఆయన ఏం చెప్తారు వినాలా? మీరు నాయకులైతే మీరు ప్రశ్నించండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాను నేను. తప్పు జరిగింది. ప్రపంచం అంతటికి కూడా ఆ భగవంతుడు, ఆ శ్రీనివాసుడు ఈరోజు కలియుగ దైవం అవుతాడు. మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఎంత పవిత్రంగా మనం ఆ సనాతన ధర్మాలు అవన్నీ కూడా మనం, ఆయన ఆచారాలు అవన్నీ కూడా మనం, ఆగమ శాస్త్రాలు ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆ గుడి ఉన్నందుకు మన అందరి మీద కూడా ఉంది. ఈరోజు మీరు ఏమీ మాట్లాడకపోతే ఎలా? అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిని అడగలేరా మీరు? అడగలేకపోతే సైలెంట్గా ఉంటే ఓకే. కొంతమంది డైరెక్ట్గా వచ్చి లడ్డు అయితే అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, వాళ్ళు ఏం చెప్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడటం నాకు అర్థం కావట్లా. అసలు ఏమవుదాం అనుకుంటున్నారు మీరు? భక్తి అనేది లేదా? భయం అనేది లేదా? బాధ్యత అనేది లేదా? ఏ కులమైనా ఏ మతమైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటిది మన పూర్వీకులు, మనం ఎప్పటి నుంచో వస్తున్న వాళ్ళు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని, నారాయణ్ణి మనం పూజిస్తాం. ఆయనకే కల్తీ జరిగితే అది పాపం కాదా? దోషం కాదా? ఎక్కడికి వెళ్ళిపోతాం రేపు? ప్రపంచం అంతటికి కూడా మనం జాగ్రత్తగా భగవంతుని వల్ల ఉన్న సాంప్రదాయాల్ని, ఆ తిరుమల పవిత్రతని మనకు అదృష్టం కొద్ది మనకి ఇచ్చాడు అతను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అదృష్టం కల్పించాడని మీకు తెలియదా? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం? దాన్ని సర్దిద్దుకోమా మనం? ప్రశ్నించలేమా? కేవలం పార్టీలేనా మనకి ఇంపార్టెంట్? పదవులేనా మనకి ఇంపార్టెంట్? ఆలోచించాలి, అందరం ఆలోచించాలి. ఈరోజు నేనంటుంది మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉండడం, తిరుమల ఉండడం, ఆ భగవంతుడు మన దగ్గర కొలువై ఉండడం, ఈరోజు ఇలాంటి ఇది రావడం, రేపు మనకి ఆ పాపం తగలదా అని అడుగుతున్నాను.